త్వరలో సరికొత్త టోల్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి వినియోగదారులకు సమంజసమైన రాయితీలు ఇచ్చేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నందున సుంకాల వసూళ్లు తప్పనిసరిగా మారిందన్నారు. దేశంలో 4 లేన్ల రహదారుల మీదనే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని, 2 లేన్ల రహదారుల మీద చేయడం లేదని వివరించారాయన. 2023-24లో 64,809.86 కోట్ల టోల్ పన్నులను వసూలు చేసినట్లుగా తెలిపారు నితిన్ గడ్కరీ. త్వరలో సరికొత్త టోల్ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి వినియోగదారులకు సమంజసమైన రాయితీలు ఇచ్చేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందన్నందున సుంకాల వసూళ్లు తప్పనిసరిగా మారిందన్నారు. దేశంలో 4 లేన్ల రహదారుల మీదనే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని, 2 లేన్ల రహదారుల మీద చేయడం లేదని వివరించారాయన. 2023-24లో 64,809.86 కోట్ల టోల్ పన్నులను వసూలు చేసినట్లుగా తెలిపారు నితిన్ గడ్కరీ.